అంటే నేను మోస్ట్లీ ఓరల్గా చెప్పాను. నేను చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి పవర్ పాయింట్లో మీకు చూపెడుతూ దాన్ని మళ్ళొకసారి ఆ థింగ్స్ని చెప్పాలని అనుకున్నాను. మనం లాస్ట్ టైం చెప్పుకున్నావే. సో బిఫోర్ దట్ మనం రీక్యాప్ చేసిన ఆలేఖ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. చాలా చక్కగా రీక్యాప్ చేస్తుంది. ఇందులో 20వ వచనం, అంటే 1 జాన్ 2nd చాప్టర్ 20th వర్స్ మళ్ళా ఒకసారి మనం చదువుదాము. 20-25 చదువుదాం అనుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చదువుదాం. 20-20. 1 జాన్ 2nd చాప్టర్ 20-25. But you have an anointing from the Holy One, and all of you know the truth. I do not write to you because you do not know the truth, but because you do know it, and because no lie comes from the truth. Who is the liar? It is whoever denies that Jesus is the Christ. Such a person is the Antichrist, denying the Father and the Son. No one who denies the Son has the Father. Whoever acknowledges the Son has the Father also. As for you, see that what you have heard from the beginning remains in you. If it does, you also will remain in the Son and in the Father. And this is what He promised us, eternal life. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో నేను చెప్పినట్టుగా మనం లాస్ట్ స్టడీలో చూసింది మళ్ళొకసారి మనం చూసి ముందుకు వెళ్దాము. సో మనం బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ని గురించి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక అవిశ్వాసులోను విశ్వాసులోను ఆయన ఎలా పనిచేస్తారు అనేది మనం చూసేటప్పుడు డిఫరెంట్ టర్మ్స్ని యూజ్ చేసి దాన్ని డిస్క్రైబ్ చేసినట్టుగా చూస్తాం అనమాట. సో అందుకే లాస్ట్ స్టడీలో మనం చూసేటప్పుడు 20th వర్స్లో చాలా స్పష్టంగా బట్ యూ హ్యావ్ అన్ అనాయింటింగ్ అని, బట్ యూ అనేటప్పుడు పైన చెప్పిన వాళ్ళని కొంతమందిని ఫాల్స్ టీచర్స్ని మెన్షన్ చేసి కాంట్రాస్ట్ తీసుకొని వస్తూ యూ అన్నప్పుడు వీళ్ళు జాన్స్ రీడర్స్, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం సంబంధం కలిగిన వాళ్ళు, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారితో సహవాసం కలిగిన వాళ్ళు, వాళ్ళకి యూ హ్యావ్ అనాయింటింగ్ అని ఉన్నది. కాబట్టి ఈ అనాయింటేషన్ అనే పదం మనం ఈ సెంచరీలో చాలా ఎక్కువ వింటున్నాం. కాబట్టి మనం దీని గురించి ఇంత డీటెయిల్డ్గా అండ్ సో మచ్ మనకి వేరీడ్ టీచింగ్ అనేది, వేరీడ్ ప్రాక్టీసెస్ అనేవి మన చుట్టూ ఉంటా ఉన్నప్పుడు నిజంగా ఏది కరెక్ట్ కాదు అనే ఒక కన్ఫ్యూజన్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి దీని గురించి కొంచెం ఎక్కువే మనం స్టడీ చేయటం అవసరం అనిపించింది. సో ఇప్పుడు మనం చదువుకున్న ప్యాసేజ్లో లాగా అనాయింటేషన్ అనే పదం ఒకటి కనపడుతుంది. తర్వాత బ్యాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనేది, సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్ అనే మాటలు మనకి కనబడతాయి అన్నమాట. అండ్ వాట్ వీ కెన్ డూ టు ద హోలీ స్పిరిట్ అనేటప్పుడు, అండ్ వాట్ వీ షుడ్ నాట్ డూ టు ద హోలీ స్పిరిట్, మనం ఏం చేయగలము, మనం చేయకూడదు ఏంటి అనే కాంటెక్స్ట్లో క్వెంచ్ నాట్ ద హోలీ స్పిరిట్, గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్ అని అవి కనబడతాయి అన్నమాట. సో పరిశుద్ధాత్మని గురించి మనం ఆలోచించేటప్పుడు ఈ పదాలు వాడబడ్డాయి. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక సింపుల్గా యూ హ్యావ్ ది అనాయింటేషన్
అని ఉన్నది అనమాట. అందుకనే మనకి పరిశుద్ధాత్మ దేవుని గురించిన ఆ ఆ రెఫరెన్స్ లేదా ఆ స్పెసిఫికేషన్ లేకుండా అనాయింటేషన్ అనే పదం ఇక్కడ వాడబడింది కాబట్టి మనం ఈ కాంటెక్స్ట్ లో ఎలాగా అర్థం చేసుకుంటాము. అండ్ ఆల్సో ద హోల్ బైబిల్ కాంటెక్స్ట్ లో ఎలా అర్థం చేసుకుంటాము అనేది ఆల్రెడీ చూసాం మనం. బట్ నేను కొంత పవర్ పాయింట్ ఫామ్ లో మళ్ళొకసారి దాన్ని రిపీట్ చేయాలి, సో దట్ మనకి క్లారిటీ ఉంటుందని నేను అనుకున్నాను. కాబట్టి మళ్ళీ దాన్ని మోస్ట్లీ రిపీట్ చేస్తున్నాను అనమాట. ఓకే, మనం ఒక రకంగా చూస్తూ ఉంటే కనుక ఈ ప్రజెంట్ 20th సెంచరీ మనం చూస్తే కనుక దిస్ సెంచరీ ఈజ్ లేబుల్డ్ యాజ్ ద సెంచరీ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పెంటికాస్టలిజం అనేది మనం చూస్తున్నప్పుడు ఎంఫసిస్ ఆన్ ద మినిస్ట్రీస్ ఆఫ్ ద స్పిరిట్ అనేది చూస్తాం అనమాట. అండ్ నియో పెంటికాస్టలిజం ఏమో ఎక్స్పీరియన్స్ మీద ఎంఫసిస్ చూస్తాం అనమాట. పెంటికాస్టలిజం ముందు బయలుదేరింది, అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీద ఎంఫసిస్ ఉంది. కానీ అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ మీద ఎంఫసిస్ అనేది ఇవ్వటం అనేది జరిగిందని. అండ్ దెన్ డిస్పెన్షనేషనిజం అనేది మనం చూస్తే కనుక ఎంఫసిస్ ఆన్ ద వర్క్స్ ఆఫ్ ద స్పిరిట్. మినిస్ట్రీ ఆఫ్ ద స్పిరిట్ అన్న వర్క్స్ ఆఫ్ ద స్పిరిట్ అన్న ఒకటే మనం చూడొచ్చు. కాబట్టి ద సెంచరీస్ కన్సర్న్ ఫర్ ఎవాంజలైజేషన్ ఆఫ్ ద వరల్డ్ ఆల్సో హైలైటెడ్ ఏ నీడ్ టు నో ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ టు అకంప్లిష్ దిస్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా ఎలాగ మనం వరల్డ్ ఇవాంజలిజం చేయగలం అనే దాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఈ సెంచరీలో ఎంత ఉంది. కాబట్టి దిస్ అటెన్షన్ ఆన్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ గుడ్, బట్ ఇట్ ఈస్ నాట్ యూజువల్లీ స్క్రిప్చరల్లీ గైడెడ్. ఈ ఓవర్ ఎంఫసిస్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ అండ్ ఓవర్ యాంగ్జైటీ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది వచ్చి పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహనలో కొంత మనం తప్పిపోతున్నాము అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ స్టడీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గ్రేటర్ నీడ్ టుడే ఫర్ కేర్ఫుల్ అటెన్షన్ టు ద బిబ్లికల్ టీచింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్. హోలిస్టిక్గా బైబిల్ అంతట్లో కూడా ఏ విధమైన టీచింగ్, పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఎలాంటి టీచింగ్ ఉన్నది అనేది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్సో నేను పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి ఈరోజు ఏమీ మాట్లాడటం లేదు, జస్ట్ ఓన్లీ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈ కాంటెక్స్ట్లో మనం చూస్తున్నాం అనమాట. ఓకే, సో ఈ కాంటెక్స్ట్లో మనం చూసేటప్పుడు వాట్ ఈస్ ద కరెంట్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, హౌ డస్ హీ యూస్ హిస్ పవర్ నౌ అనే ప్రశ్నలు చూస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రాక్టీసెస్ చూస్తూ ఉంటే కనుక పవర్ టు నాక్ పీపుల్ డౌన్. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే కనుక కొన్ని మీటింగ్స్లో లేదా కొన్ని చోట్ల ఏం కనపడుతుందంటే కనుక మనుషులు పడిపోతున్నారు, కింద పడిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పడిపోయిన వాళ్ళని లేవనెత్తే దేవుడు, కానీ పరిశుద్ధాత్మ దేవుని పేరు మీద నుంచిన వాళ్ళు పడిపోతున్నారు. అలాంటి ప్రాక్టీస్ మనం చూస్తున్నాం. అండ్ ఆల్సో టు ప్రొడ్యూస్ సిల్లీ గిగ్లింగ్ అండ్ అన్కంట్రోల్డ్ లాఫ్టర్. లాఫింగ్ మినిస్ట్రీ అని మరి మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఈవెన్ ఇన్ వైజాగ్లో ఒక టైంలో దీనికి బేసిస్ ఏమన్నారు అని అంటే కనుక ఫిలిపియన్స్ 4th chapter రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనేది బేస్ చేసుకొని లాఫింగ్ మినిస్ట్రీ అనేది, అంటే ప్రీచర్స్ పరిశుద్ధాత్మ దేవుని వల్ల స్టేజ్ మీద నవ్వుతూ ఉంటే కనుక కాంగ్రిగేషన్ బయట స్టేజ్ కింద వాళ్ళు కూడా నవ్వడం గట్టి గట్టిగా, అలాంటి ఎక్స్పీరియన్సెస్ని ప్రొజెక్ట్ చేయటము, ఎంఫసైజ్ చేయటము, వాటిని ప్రమోట్ చేయటం అనేది చూసాం. అండ్ హిప్నాసిస్, ట్రాన్సెస్, కన్వల్షన్స్, హికప్స్, స్టూపర్, క్వివరింగ్, టెంపరీ పారాలిసిస్, గిబ్బరిష్ అండ్ యానిమల్ సౌండ్స్. అంటే మరి మనం ఎప్పుడు వినలేదు, కానీ ఈ ప్రాక్టీసెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఈ ఎక్స్పీరియన్సెస్ అండి, ఈ ఎక్స్ప్రెషన్స్ రికార్డ్ చేయబడినవి. ఇవి నేను చదివి మీ ముందుకు తీసుకుని వచ్చాను. థ్రాషింగ్,
levitation, punching, slapping, and jumping. These are the claims. Is this the work of the Holy Spirit? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు గురించి పౌలు రాసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రమానికి కర్త, అల్లరికి కర్త కాదు అని. ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆర్డర్, నాట్ డిజార్డర్. కొరింథీ సంఘంలో వాళ్ళకి చాలా గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. రిచ్ చర్చ్ విత్ గిఫ్టెడ్ చర్చ్ అండ్ మెంబర్స్కి చాలా గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉన్న వాళ్ళకి హౌ టు ఆపరేట్స్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ చెప్పేటప్పుడు ఏమని కంక్లూడ్ చేశాడంటే, పౌలు వాళ్ళకి ఏమని చెప్పాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు, క్రమానికి కర్త అని చెప్పడం జరిగింది. సో ఇలాంటి డిజార్డర్లీ ఎక్స్ప్రెషన్స్, ఎక్స్పీరియన్సెస్ని పీపుల్కి ప్రమోట్ చేస్తున్న పరిస్థితుల్లో సో మనం ఎట్లా తెలుసుకుంటాము ఇవి అనేది ప్రశ్న. కాబట్టి వీటి గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ ఈ స్ట్రేంజ్ థింగ్స్ ఏంటి అని మనం చూస్తే కనుక వెరీ వెరీ స్ట్రేంజ్ థింగ్స్ అన్నమాట నిజంగా. అయితే ఈ అనాయింటింగ్ గురించి చదివేటప్పుడు డేవిడ్ జుజిక్ అనే ఆయన ఏమన్నారంటే, అమాంగ్ సమ్ క్రిస్టియన్స్ టుడే దేర్ ఇస్ a rather magical or superstitious approach to this idea of anointing. In their mind, the anointing is like a virus or a germ that can be spread by casual contact or infect a whole group. అలాంటి కొంతమందికి అలాంటి మ్యాజికల్ ఆర్ సూపర్స్టిషియస్ అప్రోచ్. Usually these folks think that when one catches the anointing, you can tell because they begin acting strangely. This isn't the Bible's idea of anointing అని డేవిడ్ జుజిక్ అనే ఆయన చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఈ అనాయింటింగ్ పేరుతో ఇలాంటి స్ట్రేంజ్ ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్న పరిస్థితుల్ని మనం చూస్తామన్నమాట. ఇది కూడా మనం చూస్తాం. స్లెయిన్ ఇన్ ద స్పిరిట్, ఫ్యాక్ట్ ఆర్ ఫిక్షన్. మీకు తెలుసు ఈయన ఎవరు అనేది చాలా మందికి కూడా తెలుసు అనమాట. బెనిహిన్ మనం చూస్తాం అనమాట. స్లెయిన్ ఇన్ ద స్పిరిట్, ఫ్యాక్ట్ ఆర్ ఫిక్షన్. ఆయన అలా తన కోటు తీసి పడతా ఉంటే పడిపోతా ఉంటారు. అది ఒక రకమైనది అనేది మనం చూస్తాం. A great charismatic marketer, Benny Hinn, swings his signature white jacket at a person or a crowd of people, and in waves they crumble under the power of the Spirit. At least this is the claim. ఇలాంటి ప్రాక్టీసెస్ని చూసేటప్పుడు మరి ఎలాగా దాన్ని మనం అర్థం చేసుకుంటాం? ఈజ్ ఇట్ బిబ్లికల్? ఎక్కడైనా బిబ్లికల్గా మనకి ఇలాంటిది ఉన్నదా అనేది మనం తేల్చుకోవాల్సినవి. ఇలాంటి వింత పోకడలు మనం చూస్తున్నాం కాబట్టి. ఈ రకంగా జంపింగ్ అని అన్నారు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే కనుక అందరూ అలా పడిపోతారు లేదా అలా జంప్ చేస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ అనమాట. ఇలా స్టిల్గా టెంపరీ పెనాలిసిస్ అన్నారు కదా, పడిపోవడం, వాళ్ళని ఒక రెడీగా ఉంటారు అనమాట. ఒక బ్లాంకెట్ తీసుకుని వచ్చి వాళ్ళని కప్పేయడం, ఇలాంటివి నేను లిటరల్గా చూసాను. నేను ఒక అంకిత్ రాంబాబు అనే ఆయన ఇవాంజలిస్ట్ యుఎస్లో నుంచి హీలింగ్ మీటింగ్స్ పెడతా ఉన్నప్పుడు అది ఇక్కడ నుంచి నేను లైవ్ చూస్తాను. ఆ లైవ్లో ఇంతే అనమాట, రెడీగా ఉంటారు. ఆయన పడిపోతా ఉంటారు అనమాట. వాళ్ళ మీద ఒక బ్లాంకెట్ పెట్టేసి. ఈ రకమైన పరిస్థితులు, దీన్ని కెరిస్మాటిక్ స్పిరిట్, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ జరుగుతున్న రోజులు మనం చూస్తున్నాం అనమాట. సో వాట్ ఈస్ అనాయింటింగ్ అంటే లాస్ట్ స్టడీలో మనం ఆల్రెడీ చూసాం. ఇట్ ఈస్ అ సెరమోనియల్ అనాయింటింగ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ was a physical act involving the smearing, rubbing and pouring of sacred oil on someone's head or on an object as an outward symbol that God had chosen and set apart the person or object for a specific holy purpose.
To be anointed is to be set apart, empowered, or protected. To be anointed is to be set apart, empowered, or protected. That's what the Bible means by saying anointing. Hebrew term means to anoint or to smear with oil. Hebrew meaning. The oil was used for religious anointing, was carefully blended with the spices according to a specific formula prescribed by the Lord. నిర్గమాకాండం 30 అధ్యాయంలో మనం చూస్తాం, ఎక్సోడస్లో చాలా స్పెసిఫిక్గా దేవుడు అందులో ఏమేం వేసి ఆయిల్ని ఎలా తయారు చేశారు. అండ్ యూజింగ్ దిస్ ఆయిల్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ వాజ్ ఎ సీరియస్ అఫెన్స్, క్యారింగ్ ద పెనాల్టీ ఆఫ్ బీయింగ్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. మరి ఇది ఆ అనాయింటింగ్కి తప్ప మరి దేనికి ఈ యొక్క అనాయింటింగ్ ఆయిల్ని విచ్ ఇస్ ప్రిపేర్డ్ విత్ ఆల్ స్పెసిఫికేషన్స్, యాడింగ్ ద స్పైసెస్, ఏమాత్రము వాడకూడదు అనే స్ట్రిక్ట్ ప్రొహిబిటరీ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం అక్కడ చూస్తామన్నమాట. ఓకే, అనాయింటింగ్ అనేది అసలు ఫస్ట్ ఎక్కడ మనం చూస్తామంటే కనుక జేకబ్, అక్కడ మనకు తెలుసు కదా జెన్సిస్ 28:18లో ఆ రాత్రి అక్కడ రాతి దిండి మీద నిద్రపోతారు, దూతలు పైకి ఎక్కి కిందకి దిగి రావడం చూస్తాడు. కాబట్టి తెల్లవారు లేసాక ఆ యొక్క రాతిని నూనెతో అభిషేకించినట్టుగా మనకి అక్కడ రికార్డులో రాయబడి. ఓకే, అనాయింటింగ్ ఈస్ ద ఓల్డ్ టెస్టమెంట్ వెరీ సాలమ్ మ్యాటర్ మేడ్ అ పర్సన్ ఆర్ థింగ్ హోలీ అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట. ఓకే, చాలా పవిత్రంగా లేదా పవిత్రమైన దానిగా చేసేది. ఓకే, సో ఇట్ వాజ్ అసోసియేటెడ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ విత్ ఎక్విపింగ్ ఫర్ సర్వీస్. అది మనకి ఫస్ట్ శామ్యూల్లోనూ కనబడుతుంది, జకరియా 4th చాప్టర్లో కూడా మనం చూసాం, లాస్ట్ స్టడీలో మనం చూడటం అనేది జరిగింది అనమాట. ఓకే, ఓల్డ్ టెస్టమెంట్లో మనం చూస్తాం. ఎగ్జోడస్ 40th చాప్టర్లో మోషేకి దేవుడు చెప్తాడు, మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణలన్నిటినీ ప్రతిష్ఠించుకొని అప్పుడు అవి పరిశుద్ధమగును. అందుకే లాస్ట్ స్టడీలో మనం ఏమన్నాము అని అంటే కనుక అనాయింటింగ్ అంటే ఏమన్నామంటే కాన్సిక్రేషన్ అని అన్నాము. కాన్సిక్రేషన్ ప్రతిష్ఠించటం, సపరేషన్ అని కూడా అన్నాం, అండ్ ఆల్సో శాంక్టిఫికేషన్. కాన్సిక్రేషన్ అండ్ శాంక్టిఫికేషన్ రెండు పరిశుద్ధం అవటానికి. ఆ చాప్టర్లో మనం చూస్తాము వేటిని పీఠాన్ని ప్రతిష్ఠించాలి, అది అతి పరిశుద్ధం అవుతుంది. గంగాళాన్ని అభిషేకం చేసి ప్రతిష్ఠించాలి. తర్వాత అహరోను యాజకుడగినట్లు అతన్ని ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకం చేసి ప్రతిష్ఠించాలి అనేది మనం చూస్తాం అన్నమాట. ఇంకా అతని కుమారుల్ని అభిషేకం చేసి నిత్యము యాజకత్వ సూచనగా వారిని ఉంచాలి అనేది. సో ప్రీస్ట్స్ని అంటే టెంపుల్లో ఉండే ఆ ఉపకరణాలని, టెంపుల్ని, టెంపుల్ సర్వీసెస్ చేసే ప్రీస్ట్స్ని అభిషేకం చేయడం, అభిషేక తైలం ద్వారా అనేది మనం స్పెసిఫిక్గా చూస్తాము. దిస్ ఈస్ హౌ మనం మోసెస్ అనాయింటింగ్ విత్ ఆయిల్, అహరోన్ అండ్ హిస్ సన్స్ మనం చూస్తాం అనమాట ఓల్డ్ టెస్టమెంట్. సిమిలర్లీ ఫస్ట్ కింగ్ సాల్ అంటే ఇజ్రాయెల్ ఫస్ట్ కింగ్, శామ్యుయల్ అనాయింట్స్ సాల్ యాజ్ కింగ్. మనం ఆయిల్తో అనాయింట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు తనకు చెప్పిన దాన్ని ఒబే చేస్తూ శామ్యుయల్ సాల్ని కింగ్గా అనాయింట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అండ్ సిమిలర్లీ శామ్యుయల్ అనాయింట్స్ డేవిడ్ యాజ్ ద కింగ్. అది కూడా మనకి ఫస్ట్ శామ్యుయల్ 16th చాప్టర్ 13th verseలో కనబడుతుంది. నూనెతో అభిషేకం చేయడం అనేది కనబడుతుంది. ఈ కైండ్ ఆఫ్ ఆయిల్ గురించి ఇంకా మనం చదివేటప్పుడు జకర్యాలో కూడా ముఖ్యంగా 4th చాప్టర్ 1 to 14లో
దేవుడు తనకు ఒక డ్రీమ్ చూపెడతాడు. ఆ డ్రీమ్లో అక్కడ ఆయిల్ అనేది ఆ డ్రీమ్లో చూపెట్టినట్టుగా మనం చూస్తాం. సో ఈ రకంగా ఓల్డ్ టెస్టమెంట్లో మనకి అభిషేకం అన్నప్పుడు టు కాన్సిక్రేట్ అండ్ టు శాంక్టిఫై అనేది. సిమిలర్లీ ఇన్ ద న్యూ టెస్టమెంట్లో మనం ఆల్రెడీ లాస్ట్ స్టడీలో చూసాం, క్రైస్ట్ వాజ్ అనాయింటెడ్ రిఫరెన్స్లు కూడా మనకు కనబడతాం. అండ్ 2 Corinthians 1st chapter 21, 1 John 2:20 మనం చదివేది, అండ్ ఆల్సో 27, ఇట్ టెల్స్ దట్ ఆల్ బిలీవర్స్ ఆర్ అనాయింటెడ్. ఇది మనం చాలా చక్కగా చదవాలి ఈ రెఫరెన్సెస్ని. 2 Corinthians 1:21లో ఉంటుంది, క్లియర్గా చదవాలన్నమాట. ఆల్ బిలీవర్స్ ఆర్ అనాయింటెడ్. ద అనాయింటింగ్ ఈస్ ఫార్ పవర్ అండ్ ఫర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ ట్రూత్. ఎందుకు ఈ అనాయింటింగ్ అని అంటే గనక దేవుని యొక్క శక్తిని, దేవుని సత్యాన్ని గ్రహించటానికి ఈ యొక్క అభిషేకం అనేది మనకి అర్థం. ఓకే, సో ఆల్ బిలీవర్స్ ఆర్ అనాయింటెడ్ అంటే కాబట్టి నీకుందా అనాయింటింగ్, నీకుందా అనాయింటింగ్, నీకెన్నప్పుడు అనాయింటింగ్, నీకు ఏమి ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి అనే ప్రశ్నలు వస్తాయా? మరి వస్తాయా అలాంటి ప్రశ్నలు? అలాంటి ప్రశ్నలు అడగొచ్చా? నీకుందా అనాయింటింగ్, నీకుందా అనాయింటింగ్ అని అడగొచ్చా? అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. అది అందరికీ బిలీవర్స్ ఉంటుంది. అందరికీ. ఆల్ బిలీవర్స్. 2 Corinthians 1st chapter 21, ఈవెన్ verse 20, నౌ మనం చూస్తున్న verse 20, 1 John verse 20, యూ హ్యావ్ అని అన్నాడు. అంటే అందరూ, యూ అన్నప్పుడు అందరూ గురించి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఓకే, సో ఈ రకంగా మనం చూసేటప్పుడు లూక్స్ గాస్పెల్లో మనం ఆల్రెడీ లాస్ట్ టైం స్టడీ చేస్తాం దీన్ని. ఓకే, జీసస్ క్రైస్ట్ స్పీక్స్ ఆఫ్ హిజ్ అనాయింటింగ్, కోటింగ్ ఐజియా 61:1 కోట్ చేస్తూ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఓకే, అండ్ సామ్ 45:7-8లో కూడా మనం చూస్తాం ద ప్రాఫెసీ ఆఫ్ హిజ్ అనాయింటింగ్. అది అక్కడ కూడా మనం ఎంతో చక్కగా చూస్తాం అనమాట. ఓకే, కాబట్టి మనం ఏం కంక్లూడ్ చేస్తున్నామంటే విశ్వాసులందరూ అభిషేకం ఉంటారు. అది 2 Corinthians 1st chapter 21లో ఏమనుంది అని అంటే, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నారు. జాన్ 2లో మనం చదువుతున్నాం, 27లో కూడా చూస్తాం. సో అభిషేకము ఎప్పుడు విశ్వాసికి అనుభవం ఆర్ అనాయింటింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే, లాస్ట్ స్టడీలో మనం చదువుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? అభిషేకం ఎప్పుడు విశ్వాసికి కలుగుతుంది, ఎప్పుడు పొందుతారు? when we are saved. when one is saved. One is saved అంటే when one accepts Christ as the personal savior, when one repents of their sin, accepts Christ as their savior, అప్పుడే ఆ అనాయింటింగ్ అనేది వాళ్ళు పొందుతారు అనేది ఇట్స్ వెరీ క్లియర్. సో వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఇన్డ్వెల్లింగ్ టు అనాయింటింగ్ అంటే, 2 పదాలు విడిగా వాడబడతా ఉన్నప్పుడు ఇన్డ్వెల్లింగ్ అంటే గనుక పరిశుద్ధాత్మ దేవుని నివాసం, ఇన్డ్వెల్లింగ్ అని అంటున్నారు. బిబ్లికల్ వర్డ్స్. అనాయింటింగ్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం లేదా అభిషేకం అనేటప్పుడు వాట్ ఈస్ ది రిలేషన్ ఆఫ్ ఇన్డ్వెల్లింగ్ టు అనాయింటింగ్ అంటే, ఓల్డ్ టెస్టమెంట్లో మనం చూసాం ఆల్రెడీ ఏంటంటే రిలేటెడ్ మోర్ టు సర్వీస్ యాజ్ ఆల్సో వాజ్ క్రైస్ట్స్ అనాయింటింగ్. అదే ఐజియా 61:1 దృష్టిలో రాసాం. Whereas in New Testament, believers' anointing concerns a relationship that enables us to understand the truth. రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు
ఆ సంబంధం పరిశుద్ధాత్మ దేవుని నివాసం ఉండటం వల్ల ఎనేబుల్స్ అస్ టు అండర్స్టాండ్ ద ట్రూత్. అదే 20th verse కూడా జాన్ రాసినట్టుగా మనం చూస్తాం. సెకండ్ పాయింట్ ఏంటంటే సీమ్స్ క్లోజర్ టు ద ఐడియా ఆఫ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఓల్డ్ టెస్టిమెంట్లో. కానీ న్యూ టెస్టిమెంట్లో బిలీవర్స్ అనాయింటింగ్ ఈజ్ ఎకిన్ టు ద ఇన్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్. అభిషేకము లేదా పరిశుద్ధాత్మ దేవుని నివాసాన్ని ఒకే రిలేటెడ్గా ఒక్కటే అన్నట్టుగా న్యూ టెస్టిమెంట్లో మనం చూస్తాం. ఓల్డ్ టెస్టిమెంట్లో నాట్ ఎవ్రీ బిలీవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. ఆ అనాయింటింగ్ అనేది నాట్ ఎవ్రీ బిలీవర్ అనేటప్పుడు నాట్ ఎవ్రీ వన్ ఇన్ ద ఇజ్రాయెల్, ఇస్రాయేలీల్లో ప్రతి ఒక్కరూ అనుభవించలేదు దాన్ని. అక్కడ స్పెసిఫిక్ పీపుల్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ అనాయింటేషన్ అనేది చూసాం ఓల్డ్ టెస్టిమెంట్లో. బట్ న్యూ టెస్టిమెంట్లో ఆల్ డూ టుడే, అందరికీ ఉన్నది. ఇది న్యూ టెస్టిమెంట్లో అందరికీ ఉన్నట్టుగా మనం చూస్తాం. లాస్ట్లీ మే హ్యావ్ బీన్ రిపీటెడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. అంటే ఒక వ్యక్తికి టైం టు టైం అభిషేకం అనేది జరిగినట్టుగా చూస్తాం. కానీ న్యూ టెస్టిమెంట్లో ఇట్ అబైడ్స్ ఆన్ ఆల్ బిలీవర్స్. ఆల్ బిలీవర్స్కి ఉంటుంది, ఆల్ బిలీవర్స్లో అబైడ్ అయి ఉంటుంది, వెళ్ళిపోవడం అనేది ఉంటుంది. డేవిడ్ లాగా ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా నుండి తీసివేయవద్దు అని చేయాల్సిన అవసరం లేదు, 51 Psalmలో చేసినట్టుగా. సో దట్స్ ద రిలేషన్షిప్ అనేది మనం చూస్తాం. ఓకే ఓకే ఇన్వెల్లింగ్ ఈజ్ యూనివర్సల్ అండ్ పర్మనెంట్ టు న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం అందరికీ, ప్రభువును అంగీకరించిన వారికి అది శాశ్వతంగా ఉంటుంది అని. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కమ్ అండ్ గో మినిస్ట్రీ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు అవసరాన్ని బట్టి వ్యక్తుల మీదకు వచ్చి వారి చేత ఆ పని చేయించుకొని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ నుంచి పైకెక్కిపోవడం తండ్రి దగ్గరికి అనేది కనబడతారు. కానీ న్యూ టెస్టిమెంట్లో యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్, అపోస్తల కార్యంలో మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చేంత వరకు మేడగదిలో మీరు వేచి ఉండండి అన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారిగా మేడగదిలో ఉన్న వారందరి మీదకి దిగి వచ్చారు, వ్యక్తుల మీదకి దిగి వచ్చారు. అక్కడ డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్, ఇనాగరల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కమింగ్ ఆన్ టు దిస్ ఎర్త్ ఆన్ ద బిలీవర్స్ అనేది మనం చూస్తాం. మేనిఫెస్టేషన్స్ చాలా చక్కగా డిస్క్రైబ్ చేయబడింది. ఆఫ్టర్ దట్ మనం చూస్తాం ఏంటంటే ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో, విశ్వాసం ఉంచారో, విశ్వాసుల మీదకి విశ్వాసుల్లో నివాసం ఉండటానికి జాన్స్ గాస్పెల్ 14:17 మనం చదివాం లాస్ట్ టైం. యేసు ప్రభు వారు చెప్పినట్టుగా ఆయన రావడం, ఆయన నమ్మిన వారిలో పరిశుద్ధాత్మ దేవుని నివాసం ఉండటం అనేది మనం చూస్తాం అన్నమాట. సో ఇట్ మీన్స్ దట్ వెదర్ ఆర్ నాట్ వీ ఫీల్ ఇట్, గాడ్ ద హోలీ స్పిరిట్ లివ్స్ విత్ ఇన్ అవర్ బీయింగ్స్ కాన్స్టెంట్లీ. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్కిను ఫీలింగ్స్కి కలిపేయకూడదు. ద ఫ్యాక్ట్ ఏంటంటే వాక్యం చెప్తుంది, ప్రభువుని నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉండటం మొదలు పెడతాం. దట్ ఈస్ ద ఫ్యాక్ట్, దట్ ఈస్ ద ట్రూత్. ఆ ట్రూత్కి ఆయన నివాసం వచ్చినప్పుడు, ఆయన నివాసం ఉంటున్నప్పుడు కొంతమందికి ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్స్ రావచ్చు, కొంతమందికి ఎలాంటి ఫీలింగ్స్ తెలియకపోవచ్చు. వెదర్ వి ఫీల్ ఇట్ ఆర్ నాట్ అన్నమాట. గాడ్ ద హోలీ స్పిరిట్ లివ్స్ విత్ ఇన్ అవర్ బీయింగ్స్ కాన్స్టెంట్లీ బికాస్ దట్స్ వాట్ క్రైస్ట్ సెడ్. John's Gospel 14th chapter 17th verse. That's what God said. Jesus Christ promised. మీతో నివాసం, మేము వచ్చి నివాసం ఉంటాం. This ought to give us, number one, a sense of security in our relationship with God. Sense of security in our relationship with God. A motivation to practice that presence of God. పరిశుద్ధాత్మ దేవుని నివాసం
మన హృదయాల్లో, మనలో, మన జీవితంలో ఉంటుందంటే గనక ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఉంటుంది కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నారు కాబట్టి మనం ఇట్స్ అ మోటివేషన్ టు ప్రాక్టీస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎ సెన్సిటివిటీ టు సిన్స్ అగైనెస్ట్ గాడ్. చాలా ఆ, మనకి ఆ, పాపం పట్ల ఆ స్పృహ అనమాట. అంతకుముందు చాలా బ్లంట్ మనం పాపం కానీ మనం ఏమీ పెద్ద పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నారు కాబట్టి పాపాన్ని గురించి ఆయన మనల్ని పదే పదే ఇది చేయొద్దు, ఇది పాపం, ఇది నువ్వు చేసేది కాదు, నువ్వు చేయవలసింది కాదు, నువ్వు మాట్లాడాల్సింది కాదు, నువ్వు క్షమించాలి, నువ్వు ద్వేషించకూడదు, నువ్వు తూలనాడకూడదు. ఇలాంటివి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో చెప్తా ఉంటాడు కాబట్టి మన కాన్షియస్ని చాలా శాంక్టిఫై చేశాడు కాబట్టి వి బికమ్ వెరీ సెన్సిటివ్ టు సిన్ అగేనిస్ట్ గాడ్. మనం ఇన్సెన్సిటివ్గా ఉండవన్నమాట. అది కూడా మనకి జరుగుతుంది. So can a believer is justified in praying for the anointing? So after listening all this, my question is now, can a believer is justified in praying for the anointing? It's not necessary, Akka. We are already anointed. ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని నమ్మినప్పుడు వచ్చారు కాబట్టి స్పెసిఫిక్ స్పెషల్ ఇన్విటేషన్, స్పెసిఫిక్ అండ్ స్పెషల్ ప్రేయర్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. అది క్లారిటీగా మనం ఉండాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో W.E. Vine comments that the believer is therefore not justified in praying for the anointing, for that is his by reason of his regenerate condition. మనం తిరిగి జన్మించాం కాబట్టి, తిరిగి జన్మించడానికి పరిశుద్ధాత్మ దేవుడే కారణం కాబట్టి, తిరిగి జన్మించిన వాళ్ళలో ఆయన వచ్చి నివాసం ఉంటాడు కాబట్టి he may pray that the power of the spirit may be experienced. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అనుభవించేలాగా. అంటే సమ్ టైమ్స్ కొన్ని పాపాలని మీద జయం రాదు, కొన్ని పాపపు అలవాట్లని వదిలిపెట్టలేం, అంత ఈజీగా వాటి మీద మనకి విజయం రాదు. కొన్నిసార్లు ప్రేమించడానికి కష్టపడతాం, కొన్నిసార్లు క్షమించడానికి కష్టపడతాం, కొన్నిసార్లు మనల్ని ఎవరన్నా హర్ట్ చేస్తే మర్చిపోవడానికి కష్టపడతాం. అలాంటప్పుడు వీ కెన్ ప్రే ఫర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కోసం ప్రార్థన చేయొచ్చు. దేవా నువ్వు ఉన్నావు, దీని మీద నాకు, ఈ పరిస్థితిలో నుంచి నాకు నువ్వు విజయాన్ని, హెల్ప్ మీ టు లవ్ ది అన్లవబుల్, హెల్ప్ మీ టు ఫర్గివ్, హెల్ప్ మీ టు ఫర్గెట్ ద హర్ట్ దట్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ మీ అని మనం పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేయొచ్చు. అండ్ దట్ హీ మే బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్. బట్ టు ఆస్క్ ఫర్ ద గిఫ్ట్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ imparted indicates a lack of apprehension of the goodness and grace of God in having bestowed it. దేవుడు వాగ్దానం చేశాడు, ఇట్స్ ఎ ప్రామిస్ that he will come and indwell, that he will anoint us. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి పాత నిబంధనలో యెషయా 61:1 నా సేవకుని మీద నా ఆత్మను ఉంచుతాను అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంకి వచ్చిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత నీ ఆత్మతో నన్ను అభిషేకించని ప్రార్థన చేయలేదు ఆయన. ఆ వర్స్ని పట్టుకొని
ఆయన ఆ ఆత్మ నా మీద ఉన్నది అని డిక్లేర్ చేశారు. అవునా కదా? చెప్పండి. ఎస్ అక్క. దట్స్ వాట్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ త్రూ ద ప్రాఫెట్. న్యూ టెస్టిమెంట్ లో ఆయన వచ్చి ఆ వర్స్ ని కోట్ చేస్తూ ఫుల్ఫిల్ ఏమన్నారు? అయింది. డిక్లేర్ చేశారు. ఫుల్ఫిల్ డిక్లేర్ అయింది మీ వెనుకల్లో, ఇది ఆ, ఆల్రెడీ ఆ, ఫుల్ఫిల్ అయిందని. అని ఆయనేమి ప్రేయర్ చేయలేదు. అప్పుడు అలాగ ఎస్. నువ్వు చెప్పావు కదా, నాకు నీ ఆత్మతో నన్ను అభిషేకించు అని ప్రార్థన చేయలేదు. హీ అప్రోప్రియేటెడ్ ఇట్. సిమిలర్ గా మనం కూడా అంతే. గాడ్ సెడ్ ఇట్ అవుట్ ఆఫ్ హిస్ గుడ్నెస్ అండ్ గ్రేస్. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ఇట్ టు బెస్టో ఇట్ ఆన్ అస్. సో మనం దానికోసం ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటే గనక మనకు అర్థం కాలేదన్నమాట. ఆయన వాగ్దానం చేశాడని, ఆ వాగ్దానం చేసింది ఇస్తాడు అని. సో ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాము అని అంటే, మన చుట్టూ ఎంతో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి, పరిస్థితులు కన్ఫ్యూజింగ్ గా చేస్తున్నారు కాబట్టి మనం వీఆర్ టేకింగ్ దిస్ మచ్ టైం. సో అనాయింటింగ్ అనేది మనం చూసాం. అండ్ దెన్ ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, విశ్వాసలో పరిశుద్ధాత్మని నివాసం అనేది ఆ మాట వాడబడిందని. అభిషేకం అనే మాట వాడబడింది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం అని కూడా వాడబడింది. ఓకే, ఆత్మచేత అభిషేకించటం అనేది చూస్తాము, నూనెతో అభిషేకించటం అనేది కూడా చూస్తాం. నూనెతో అభిషేకించటం అనేది ఒక ఇమేజ్ లాగా అన్నమాట. ఆత్మదేవునితో అభిషేకింపబడటానికి ఒక పిక్చర్ లాగా అనాయింటింగ్ విత్ ద ఆయిల్ అనేది జరగటం మనం చూస్తాం. సో ఈ టర్మ్ కూడా వాడబడింది కాబట్టి మనం చూస్తాం. దీస్ ఆర్ ద రెఫరెన్సెస్. హీ డ్వెల్స్ ఇన్ us. ఆయన మనలో నివసిస్తాడు, ఆయన నివాసాన్ని కొనసాగిస్తాడు. విశ్వాసలో పరిశుద్ధాత్మని నివాసం కొనసాగుతుంది, మొదలవుతుంది, కొనసాగుతుంది. ఎప్పటి వరకు? మనం చనిపోయేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు. అదనమాట. అది రోమన్స్ 8:9 చూస్తాం. 1 Corinthians 6:19 1:13 చూస్తాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. రోమన్స్ 8th chapter 9th verse లో ఉంటుంది అనమాట. నివసించటం, దేవుని ఆత్మ మనలో నివసించటాన్ని గురించిన మాటలు ఇవి మనం చూస్తాం అనమాట. 1 Corinthians లో కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అని అడిగాడు. ఎలాంటి వాళ్ళని అడిగాడు? కొరింథియన్ చర్చ్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు మీరు చెప్పండి ఒకసారి. కొరింథియన్ చర్చ్లో మనం చూస్తే ఎలాంటి మెంబర్స్ ఉన్నారు అందులో? బుక్ చదివితే మనకు అర్థం అవుతుంది కదా. అండ్ 6:19 కూడా మళ్ళీ అదే మాట, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. దేహం మన దేవుని ఆలయం, దేవుని చేత అనుగ్రహింపబడింది దేహం. ఆ మాటలు మనకి అర్థం అవ్వాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం కదా, కొంతమంది ఏమన్నారు, బాడీ ఈజ్ సిన్ఫుల్, స్పిరిట్ ఈజ్ నాట్ సిన్ఫుల్. కాబట్టి దేహంతో ఏమన్నా చేయొచ్చు అన్నారు కదా. ఫాల్స్ టీచర్స్ ఇక్కడ ఏమంటున్నారు, దేహంతో ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే దేహానికి ఏమీ కూడాను ఆత్మకి దేహానికి ఏమీ సంబంధం లేదన్నారు. కానీ దేవుడు ఎంతో స్పెసిఫిక్గా ఏమని రాశాడు, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం అన్నది అనమాట. సో అలాంటి రాంగ్ టీచింగ్ని ఇన్ 1 John రీడర్స్ లో ఉన్న దాన్ని కౌంటర్ ఎలా వేస్తామనంటే గనక, దేహం దేవుని వలన అనుగ్రహింపబడింది, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. అండ్ ఎఫెసీ 1:13 కూడా మనం చూస్తాం అన్నమాట, ఆత్మ చేత ముద్రింపబడ్డారు.
సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అక్కడ చూస్తాం. ఓకే. అండ్ 2:18 కూడా ఎఫ్ఎస్సి మనం చూస్తాము. ఆయన ద్వారానే మనం ఉభయలము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి. 22 ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమైనట్టుకు కట్టబడుచున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటూ మనం దేవునికి నివాస స్థలంగా ఉండటానికి కడతాడట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటూ మనం దేవునికి నివాస స్థలంగా ఉండటానికి మనం కడతా ఉంటాడు. ఇండివిజువల్గా అండ్ కార్పొరేట్గా మనందరినీ అని ఆ కాంటెక్స్ట్లో చెప్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు ఆల్ బిలీవర్స్. అనాయింటింగ్ ఎలాగైతే ఫర్ ఆల్ బిలీవర్స్ అని వాక్యం చెప్తుందో, ఇన్డ్వెల్లింగ్ ఈజ్ ఆల్సో ఫర్ ఆల్ బిలీవర్స్. అందరికీ ఇచ్చిన వరం అనేది చాలా స్పష్టంగా మనం చూస్తాము. అది జాన్స్ గాస్పెల్ 14 చాప్టర్ 16-17 వర్సెస్లో స్పష్టంగా ప్రభువారి నోట్లో నుంచే ఆ మాటలు వచ్చాయి. మిగిలిన రిఫరెన్సెస్ కూడా మనం చూడొచ్చు. తర్వాత ప్రభువారు శిష్యులకి స్పెసిఫిక్గా చెప్పాడు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మదేవుడు మీతో కూడా నివసించును, మీలో ఉండును. విశ్వాసుల మధ్య ఆయన నివసిస్తాడు, విశ్వాసులలో నివసిస్తాడు. ఎంఐ క్లియర్? ఇప్పటి వరకు ఎంఐ క్లియర్? ఈ వచనాలు మనం చదివేటప్పుడు మీతో కూడా అనేటప్పుడు మనందరితో, మన విశ్వాసులుగా కలిసేటప్పుడు, మనందరం కలిసి వాక్యం చెప్పేటప్పుడు, మనందరం కలిసి ఆయన ఆరాధించేటప్పుడు మనతో కూడా. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇంకా సొంత రక్షణగా అంగీకరించారు. మీరు ఆయనను ఎరుగుదురు, ఎందుకంటే యేసు ప్రభుని అంగీకరించారు కాబట్టి. ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా మన మధ్యలో ఉంటాడు, మనలో ఇండివిజువల్గా మనలో నివాసం చేస్తాడు. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇన్వెల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనేది మనకు. అయితే మరి పాపం చేసిన వాళ్ళల్లో కూడా ఉంటాడా? విశ్వాసి ప్రభువుని నమ్ముకున్నాడు కానీ పాపం చేస్తాడు, పాపంలో పడిపోతా ఉంటాడు, పాపం చేస్తాం. అలాంటప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం ఉంటుందా అంటే కొరింథీ సంఘానికి చెప్తారు. కొరింథీ సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే 5వ అధ్యాయం చదివితే Saints. వ్యభిచారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. 6వ అధ్యాయం చదివితే న్యాయస్థానాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే చెప్తున్నాడు అన్నమాట, మీరు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు, మీకు అసలు తెలుసా? మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం అన్నదని మీకు తెలీదా? మీరు మీ సొత్తు కాదు, మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లేదు. కాబట్టి పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం వెళ్ళిపోదు. పరిశుద్ధాత్మ నివాసం యొక్క శాశ్వతత్వాన్ని గురించి, ద పర్మనెన్స్ ఆఫ్ ఇన్డ్వెల్లింగ్ గురించి మాట్లాడుతుంది. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, యోహాను సువార్త 14:16 ఉండుటకై, మన మధ్య ఉండటానికి, మనలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిని వేడుకున్నాడు. క్రీస్తు ప్రభు వారు ఆయన వెళ్ళి పంపించారు. కాబట్టి ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి మరి ఎప్పుడు జరుగుతుంది ఇన్డ్వెల్లింగ్ అని అంటే గనక, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటామో అప్పుడే జరుగుతుంది, అప్పుడే జరుగుతుంది. సో అలాగా మనం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తాం. ఎంతో చక్కగా చెప్పుకుంటా వచ్చారనమాట. అందులో ఆత్మానుసారమైన మనసు 9వ వచనం 8-9 దేవుని ఆత్మలో మీలో నివసిస్తుంది అనేది ఎంత చక్కగానో మనకి రాసినట్టుగా మనం చూస్తాము. ఓకే. సో 8:15 కూడా, రోమన్స్ 8:15 ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందారు. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుకొనుచున్నాం.
ఆ ఆత్మను కలిగిన వాళ్ళు. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం అంటూ మనం దేవుని బిడ్డలమని, దేవునికి చెందిన వాళ్ళమని ఆయన మనకి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుకోవడానికి సహాయం చేస్తూ ఉంటాడు. దత్తపుత్రాత్మను పొందిన వాళ్ళ మనం అని వాక్యం చెప్తుంది కాబట్టి ఎంతో చక్కగా మనం చూడాలి. అండ్ థర్డ్ ఏంటంటే కనుక సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆత్మ చేత ముద్రింపబడటం అనే మాట కూడా ఉంది. ద పీపుల్ హూ ఆర్ సీల్డ్, ద టైమ్ ఆఫ్ సీలింగ్, ద ఏజెంట్స్ ఆఫ్ సీలింగ్, ద డ్యూరేషన్ ఆఫ్ సీలింగ్, ద ఇంప్లికేషన్స్ ఆఫ్ సీలింగ్ అనేవి ఈ 5 విషయాలు తెలియాలి. ఎవరు ముద్రింపబడ్డారు అనంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణగా అంగీకరించారో వాళ్ళని. ఎప్పుడు? అంగీకరించినప్పుడు. ఎవరు అనంటే దేవుని సేవ. ఎప్పటి వరకు? ప్రభు వచ్చేంత వరకు. రెండవ రాకడ ప్రభు వచ్చేంత వరకు. ఇంప్లికేషన్స్ ఆఫ్ సీలింగ్ ఏం చెప్పడానికి ఆత్మచేత ముద్రింపబడ్డారు అని అన్నారు అని అంటే కనుక సెక్యూరిటీ. మనం ఆయనకు చెందిన వాళ్ళమని, మనల్ని ఆయన నుంచి ఎవ్వరు దొంగిలించలేరని సెక్యూరిటీ. అండ్ ఆల్సో ప్యూరిటీ, పవిత్రత మనలో ఉండి, ఇందాక మనం చదువుకున్నాం కదా, మనల్ని దేవుని ఆలయంగా కడతాడట. ఆయన రూపంలోనికి మనల్ని తీసుకుని ప్యాసేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఎఫిషియన్స్ 1:13, కొరింథియన్స్ 1:22, ఎఫిషియన్స్ 4:30. ఎఫిషియన్ బుక్లోనే ఫస్ట్ చాప్టర్ను 4th చాప్టర్లోనూ మనం చూస్తాం సీలింగ్ గురించి. అండ్ కొరింథియన్స్ 1st చాప్టర్ 22లో కూడా మనం చూస్తాం అనమాట. సో ఈ రిఫరెన్సెస్ని చదవటం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈ రిఫరెన్సెస్ ఎప్పటి వరకు అని అంటే కనుక 4:30లో సీల్స్ బిలీవర్స్ ఫర్ ద డే ఆఫ్ రిడెంప్షన్, అంటే విమోచన దినం వరకు మనం ముద్రింపబడ్డాం. దిస్ ఐడెంటిఫైస్ ద బిలీవర్ as గాడ్స్, ఆయనకు చెందిన వాళ్ళని. ఇట్ ఈస్ అ మార్క్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ సెక్యూరిటీ. ఆయనకు చెందిన వాళ్ళం. మీరు మీ సొత్తు కాదు, విలువ చేత కొనబడ్డవాళ్ళు. అదనమాట ఓనర్షిప్. వి బిలాంగ్ టు హిమ్, దిస్ లైఫ్ బిలాంగ్స్ టు హిమ్. చాలాసార్లు ఇట్స్ మై లైఫ్ అనుకుంటాం యేసు ప్రభుని నమ్మిన తర్వాత. నేను నా ఇష్టం అనుకుంటా, కానీ వాక్యం ఏం చెప్తుంది అని అంటే కనుక దేవుని నమ్ముకున్న తర్వాత ఇట్స్ హిస్ లైఫ్. ఎందుకంటే విలువ పెట్టి కొన్నాడు కాబట్టి, రక్తం కార్చి కన్నాడు కాబట్టి, కొన్నాడు కాబట్టి. మార్క్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ ఆల్సో మార్క్ ఆఫ్ సెక్యూరిటీ. ఎవ్వరూ ఆయన చేతిలో నుంచి మనల్ని దొంగిలించలేరు అనేది పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడటం అనేది. ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనిలోనికి వచ్చి నివాసం చేస్తాడు. వీఆర్ ఎట్లా అంటే అంట, ఒక స్పెషల్ డెలివరీతో మనం పరలోకానికి వెళ్తాం. ప్రభు వచ్చినప్పుడు విమోచన దినం వరకు స్పెషల్ డెలివరీ మనకి ఇంటూ హెవెన్, బికాస్ పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటారు కాబట్టి. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడటం అనేది ఆ మాటలు వాడు చూసినప్పుడు డిపాజిట్ అని, గ్యారంటీ అని, ప్లెడ్జ్ అని, ప్రామిస్ అని మాటలు వాడు. సో యు ఆర్ సీల్డ్ ఫర్ ద డే ఆఫ్ రిడెంప్షన్ అని ఒక పరిశుద్ధాత్మ దేవుని ముద్ర. వి బిలాంగ్ టు హిమ్, వి బిలాంగ్ టు హిమ్ అనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ద సెకండ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం చూస్తాం అనమాట. సో ఈ రకంగా బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి చెప్పేటప్పుడు లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. వాట్ ఈస్ బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అంటే కనుక ఇట్ సేస్ దట్ we are incorporated into the body of Christ. Incorporated into the body of Christ. సో కాబట్టి ఈ 4 పదాలని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ, బాప్తిస్మం, యూదులైన, గ్రీకులైన, బానిసలైన
స్వతంత్రులైన మనమందరం ఒకే ఆత్మ ద్వారా బాప్తిస్మం తీసుకున్నాం, ఒకే ఆత్మను త్రాగుతున్నాం. రక్షణ పొందినప్పుడు ఇది జరుగుతుంది. విశ్వాస చేసే పని కాదు ఇది, విశ్వాసికి దేవుడు చేసే పని అనేది మనకి అర్థం. అంటే బాప్తిస్మం తీసుకున్నారా అని అడుగుతారు. నీళ్లలోనికి బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఎవరు చేసే పని అది? నీళ్ల బాప్తిస్మం తీసుకోవడం ఎవరు చేసేది? అది అది నీళ్ళ మనం మనం చేసేది అన్నమాట. నమ్ముకున్నాక బాప్తిస్మం పొందమని ఆయన ఓపెన్ గా అందరి ముందు మన కన్ఫెస్ ఫెయిత్ కన్ఫెస్ కన్ఫెస్ చేయడం. చేయడం, అండ్ ఆల్సో ఇన్ ఒబీడియన్స్ టు ద కమాండ్ దట్ ఈస్ గివెన్, Yes, isn't it? yes. We are commanded to take the baptism, water baptism, and also to confess publicly to everybody. కానీ ఆత్మలోనికి బాప్తిస్మం అనేది దేవుడు విశ్వాసకి చేశాడు. am I clear? Yes. అదనమాట. ఓకే, సో అంటే విశ్వాసుని క్రీస్తు శరీరంలోనికి చేర్చడం, క్రీస్తుతో ఐక్యం చేయడం, నూతన జన్మతో పోల్చబడి పునరుద్ధానం, క్రొత్త సృష్టి అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ బ్యాప్టిజం అండ్ ఫుల్నెస్, ఈ రెండింటి గురించి అర్థం చేసుకునేటప్పుడు ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్ లాస్ట్ స్టడీలో మనం బాగా చదివాం కాబట్టి ఇది ఆప్షన్ కాదు, ఇట్స్ ఎ కమాండ్ అనేది మనం చూస్తాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్, ఈల్డింగ్, ఒబేయింగ్, ఒకసారా అనేక సార్లు అంటే లైఫ్ టైం, ఎవ్రీడే కంటిన్యూస్ ప్రాసెస్ అనేది మనం చూసాము. బ్రతికున్నంత కాలం గుర్తులు ఏంటి అని అంటే కనుక వరాల ఫలాల అంటే వరాలు కాదు ఫలాలు, భాషల బ్రతుక అంటే భాషలు కాదు గుర్తు, బ్రతుకు. బ్రతుకులో ఏముండాలి అని అంటే కనుక క్యారెక్టర్, క్యారెక్టర్. బ్రతుకంటే అక్కడ క్యారెక్టర్. అది ఫలాలు, ఆత్మఫలం. ఫలాలు అంటే కాదు, ఆత్మఫలం ఒకటే. ఇట్స్ అన్ అగ్రిగేట్ ఫ్రూట్ అంటాం మేము బాటనీ వాళ్ళు చెప్తే కనుక. సంకలిత ఫలం అంటారు. మీరు బాటనీ చదువుకుని పరీక్షలు రాసి వచ్చేసారు కాబట్టి మర్చిపోయి ఉంటారు, మీ పిల్లలకు చెప్తా ఉంటుంటారు ఎంసెట్ రాయడానికి. సపోటా, సపోటా కాదు, వాట్ ఈస్ దట్, సీతాఫల్ తింటాం కదా, సీతాఫల్ ఈస్ ద ఎగ్జాంపుల్ అనమాట. అగ్రిగేట్ ఫ్రూట్ అంటారు దాన్ని. మెనీ ఫ్రూట్స్ అన్ని కలిసిపోయి ఒకే స్కిన్ లో అది ఉంటుంది, అగ్రిగేట్ ఫ్రూట్ అని. సిమిలర్లీ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ 9, ఇట్స్ అన్ అగ్రిగేట్ ఫ్రూట్, వన్ ఫ్రూట్ అనేది మనకి చూస్తాం అనమాట. సో ఈ రకంగా గుర్తులు ఏంటంటే గనక ఒకరితో ఒకడు కీర్తనలు, సంగీతం, అవన్నీ మనం ఎఫిషియన్స్లో 5:18 మనం చూస్తాం అనమాట. లోబడి ఉండటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది. కొలసీ పత్రిక 3:16 వాక్యంతో నింపబడి ఉండటం. అదే లాస్ట్ టైం మీకు చెప్పాను, సమృద్ధిగా నివసించినప్పుడు కూడా 16-17 ఆ మేనిఫెస్టేషన్సే కనబడతాయి. సంగీతాలు ఉంటాయి, కీర్తనలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన పద్యాలు, ఒకరితో ఒకడు బోధించటం, బుద్ధి చెప్పటం, కృపాసహితంగా హృదయములలో దేవుని గురించి గానం చేయటం, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యంలో సమృద్ధిగా నివసింపనీయడం. మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏం చేస్తున్నాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తము ఆయన పేరట. చాలాసార్లు అడుగుతారు కదా, ఈ పాటలు పాడొచ్చా, ఈ పాటలు పాడకూడదా అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎఫ్సి పత్రికలోనూ కొలసి పత్రికలో ఏం పాటలో అని చక్కగా రాశాడు. దేవుని గురించిన గానం అది. అది పాటలు, ఏం పాటలు పాడాలి అని అంటే చెప్పేశాడు అనమాట. ప్రభువుని గురించి, దేవుని గురించి అని 2 చోట్ల చెప్పేశాడు అనమాట. కాబట్టి కొన్నిసార్లు బైబిల్ మనం సరిగ్గా చదివితేనే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్ లో వచ్చే మేనిఫెస్టేషన్స్ ఏంటి అని అంటే కనుక కీర్తనలు. ఫిల్లింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అది పక్క పక్కనే పెట్టాం. 2 passages ని పక్క పక్కనే పెడితే కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండటం, అది ఇది ఎప్పుడు జరుగుతుందంటే పరిశుద్ధ వాక్యం చేత నింపబడి. ఎప్పుడైతే పరిశుద్ధ వాక్యంతో నింపబడతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం నింపుకున్న వాక్యం ద్వారా ఆయనకు లోబట్టానికి మనల్ని మనం అప్పగించుకోవడం అనేది
జరుగుతుంది అనేది మనం చూస్తాం అనమాట. సో ఇవి రెండింటిని మనం కంపేర్ చేసి పక్క పక్కనే పెట్టుకుని ఈ రెండు ప్యాసేజెస్ని చూస్తే గనక ఆత్మతో నింపబడి ఉండండి అన్నారు. దేవుని వాక్యం సమృద్ధిగా మీలో నివసింపనీయండి అన్నాడు. ఇట్స్ ఎ కమాండ్ అన్నమాట. వాక్యంతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మనం ఆయనకి విధేయత చూపించటం అనేది జరుగుతుంది. సో ఐ విల్ స్టాప్ హియర్ అగైన్ టుడే బికాస్ ఇట్ ఈస్ 6:45 అయ్యింది ఆల్రెడీ టైం. నేను మోస్ట్లీ లాస్ట్ స్టడీనే లాస్ట్ టైం మనం అనాయింటేషన్ మీద చాలా చెప్పాము. ఓవరాల్గా చెప్పాను, పవర్ పాయింట్లో చూపెట్టలేదని నేను మళ్ళీ దీన్ని మీకు చెప్పడం జరుగుతూ ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ అనాయింటేషన్, అబౌట్ సీలింగ్, about indwelling of the Holy Spirit, about being baptized in by the Holy Spirit, and also filling with the Holy Spirit. వీటి గురించిన క్లారిటీ దేవుడు మనకి ఇంకా ఇవ్వాలి. మనం ఇంకా వాక్యం తరచి చదవాలి. వాక్యం తరచి చదివినప్పుడు, స్టడీ చేసినప్పుడు మనం తెలుసుకుంటాం. కాబట్టి మనం తెలుసుకున్నప్పుడు దాని ప్రకారంగా వాక్యాన్ని మీరు చెప్పినట్టుగా సత్యం మీరు తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. కాబట్టి అనేక రకాలైన కన్ఫ్యూజన్స్తో మనం ఉంటున్న ఈ యొక్క బిలీవింగ్ గ్రూప్ క్రిస్టియన్ వరల్డ్లో సత్యం తెలుసుకొని ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుండగా క్రీస్తు ప్రభు వారు మన కోసం చనిపోయారు, తిరిగి లేచారు, మనల్ని విమోచించారు. అంత మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కోసం వరంగా పంపించారు. ఆయన మనలో ఉంటారు, మనల్ని ముద్రించారు, మనల్ని బాప్తిసం అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలోనికి చేర్చారు. మనం ఆయనకి విధేయత చూపిస్తూ ఆయనకి సంపూర్ణంగా అప్పగించుకుంటూ ఉంటే గనక ఆయనతో నింపబడుతూ ఆత్మఫలాలు ఫలిస్తూ దేవుని మహిమార్థం సంఘ క్షేమాభివృద్ధి కోసం జీవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఓవర్ టు యు ప్రేమ. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. అనాయింటింగ్ గురించి చాలా క్లియర్